ఈరోజు మనం సానుకూల దృక్పథం చిత్రకారుడి వివేకం అనే కథని తెలుసుకుందాం. ఆ కథలో ఆ దృక్పథాన్ని ఎలా సానుకూలం చేసుకున్నాడు, చిత్రకారుడి వివేకం ఎంత బాగా ఉపయోగించాడో తెలుసుకుందాం. ఒకసారి ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక కన్ను ఒక కాలు మాత్రమే ఉండేవి. ఈ బలహీనతలు ఉన్నప్పటికీ కూడా అతను సమర్థవంతమైన దయగల తెలివైన పాలకుడు. ఆ రాజు అతని పాలనలో ప్రజలు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒకరోజు రాజు తన భవనం నుండి అట్లా నడుస్తున్నాడు. అకస్మాత్తుగా భవనం వసారా గోడల మీద వేలాడుతున్న చిత్రాల మీద అతని చూపు పడింది. అవి అతని పూర్వీకుల చిత్రాలు. భవిష్యత్తులో తన వారసులు రాజభవనంలోని ఆ భవన వసారా గుండా వెళ్తున్నప్పుడు ఆ చిత్రాల ద్వారా తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటారని రాజు తనలో తాను అనుకున్నాడు. అయితే ఆ గోడపై రాజుగారి చిత్రపటం ఇంకా పెట్టలేదు. శారీరక వైకల్యాలతో ఉన్న అతని చిత్రం ఎలా ఉంటుందో అని అనుకున్నాడు. కానీ ఆ రోజు తన చిత్రాన్ని కూడా గోడపై పెట్టించాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు అతను దేశంలోని ఉత్తమ చిత్రకారులను దర్బారుకు ఆహ్వానించాడు. భవన వసారా గోడ మీద తన అందమైన చిత్రాన్ని పెట్టాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. అతడి అందమైన చిత్రాన్ని చిత్రించగలవారు ఎవరైనా ముందుకు రావాలని కోరాడు. చిత్రం ఎలా ఉంటుందో దాని ఆధారంగా చిత్రకారుడికి బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించాడు. దర్బారులో ఉన్న చిత్రకారులందరూ తమ కళలో నైపుణ్యం కలిగిన వారే. అయినా సరే మరి రాజుగారి ప్రకటన వినగానే ఆయనకి ఒక కాలు ఒక కన్ను మాత్రమే ఉంది కదా, చిత్రపటాన్ని అందంగా ఎలా చిత్రించగలం అని వారు ఆలోచించడం ప్రారంభించారు. ఒకవేళ చిత్రం అందంగా కనిపించకపోతే రాజు కోపం తెచ్చుకొని వారిని శిక్షించవచ్చు కదా. దాంతో భయపడి ఎవరూ ముందుకు రావడానికి ధైర్యం చేయలేదు. ఒక్కొక్కరు ఒక్కో సాగుతో మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక యువ చిత్రకారుడు మాత్రం అక్కడ నిలబడి ఉన్నాడు. రాజు అతన్ని, నువ్వు నా చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు. దానికి యువ చిత్రకారుడు అంగీకరించాడు. మరుసటి రోజు నుండి చిత్రకారుడు రాజు యొక్క చిత్రపటాన్ని తయారు చేయటం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత చిత్రం సిద్ధమైంది. చిత్ర ఆవిష్కరణ రోజు వచ్చేసరికి సభికులతో పాటు చిత్రలేఖనానికి నిరాకరించిన ఇతర చిత్రకారులు కూడా దర్బారుకు హాజరయ్యారు. ఎలా ఉంది చిత్రం ఆవిష్కరణ కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎలా వేసాడు ఏమిటి అని ప్రతి వాళ్ళకి ఉత్కంఠగా ఉంది. చిత్రాన్ని ఆవిష్కరించినప్పుడు రాజుతో సహా ప్రతి ఒక్కరూ కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. చిత్రపటం చాలా అందంగా చిత్రీకరించబడింది. చిత్రంలో రాజు గుర్రంపై రెండు వైపులా కాళ్ళు పెట్టుకొని కూర్చున్నట్లుగా చూపించారు. కానీ చిత్రంలో ఒకవైపు మాత్రమే రాజుగారి ఒక కాలు కనిపిస్తుంది కదా. రాజు ఒక కన్ను మూసుకొని విల్లును గురిపెట్టి పెట్టినట్లుగా చూపించబడింది. దానివల్ల రాజుగారి రెండవ కన్ను యొక్క బలహీనత కూడా కప్పివేయబడింది. ఈ చిత్రాన్ని చూసి రాజు చాలా సంతోషించాడు. చిత్రకారుడు తన వైకల్యాలను తెలివిగా దాచిపెట్టి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించాడు. రాజు అతనికి బహుమతితో పాటు తన ఆస్థాన ప్రధాన చిత్రకారుడిగా నియమించాడు. ప్రతి మానవుడు సామర్థ్యాల భాండాగారమే. అయితే ఆ సంభావ్యతను గుర్తించటానికి సానుకూల వైఖరి, ప్రేమపూర్వక దృక్పథాన్ని కలిగి ఉండటం అనేది అవసరం. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. మనం ఏ పని చేసినా మన హృదయంలోని ప్రేమనంతా ఆ పని మీద కురిపించాలి. అప్పుడు అది చాలా అందంగా కనిపిస్తుంది, లక్షణంగా ఉంటుంది.
మరి రాజుగారి కోరికని ఎంత చక్కగా చిత్రకారుడు తీర్చాడో మనం తెలుసుకున్నామంటే, ఉన్న లోపాలను ఇంకా అవి కనపడకుండా వాటిని ఇంకొక రూపంలో చక్కగా మలిచి, మరి లోపాలని కనపడకుండా ఆయన్ని చిత్రీకరించి చక్కగా అందంగా అందించాడు. అది ఆలోచన, మరి సరళి, ఆ చిత్రకారుడి యొక్క విచక్షణ వివేకం వల్ల అంత చక్కగా వేసి రాజుగారి మెప్పు పొందగలిగాడనమాట. అది కథలో ఉన్నది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.